తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. శ్రీ విశ్వవసనామ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేశాం. మనకి తెలియకుండానే నక్షత్రాల ప్రభావం మనిషి జీవితం మీద, మనుగడ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ నక్షత్రాలు ఎలాంటి ప్రభావం చూస్తుంది, మరి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే బాగుంటుంది అన్న విషయాలు మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మన టెక్నీషియన్స్, కెమెరామెన్లు, ఎస్ఈఓ టీము, ఎడిటర్స్ ఎవరున్నారో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనకి ఈ ప్లాట్ఫామ్ ఇచ్చిన పెద్ద ఆయన సుమన్ గారికి వాళ్ళు కూడా ఉగాది శుభాకాంక్షలు. మళ్ళీ మన ఛానల్ని, మన డిస్కషన్ని, నా వీడియోస్ని చూస్తున్న వాళ్ళకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరికీ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, ఈ విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి వాళ్ళకి ఒక బ్రేక్ త్రూ రావాలి, వాళ్ళ లైఫ్లో ఒక బెంచ్ మార్క్ ఇయర్గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రాసులతో పాటు నక్షత్రాలు కూడా మనల్ని ఒక ఆట ఆడిస్తూ ఉంటాయండి. అది మనకు తెలియదు కూడా తెలియదు. వాటి ఆధీనంలోనే మనం ఉంటామని మనం నమ్మి తీరాల్సిందే కదా. సో ఎలాంటి ప్రభావం నక్షత్రాలు మన మీద చూపిస్తాయి? మనకి నక్షత్రం వచ్చేటప్పటికి లోన సీడ్ అండి, సీడ్ మనం బీజం. మనం అనేది ఏంటి అని చెప్పేది నక్షత్రం అనమాట. రాశిలో వచ్చేటప్పటికి 2 నక్షత్రాలు, ఒక పాదం ఉంటుంది అనమాట. జనరల్ కొన్ని రాశుల్లో 3 నక్షత్రాలు కూడా ఉంటాయి. బట్ ఏదైనా 3 ఉంటే బ్రాడ్ ఐడియా అనమాట. దాన్ని ఇంకా నేరో డౌన్ చేస్తే, ఇంకా మైక్రోస్కోపిక్ డీప్గా వెళ్ళిపోతే నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. నక్షత్ర ప్రభావం, నక్షత్ర జ్యోతిషం నార్త్లో చాలా చాలా పవర్ఫుల్, చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి అనమాట. సర్వతోభద్ర చక్ర కానివ్వండి, పతాక చక్రాల కొన్ని వాడుతూ ఉంటారు. చాలా యాక్యురేట్గా ఉంటుందండి ప్రిడిక్షన్ అందులో. అంటే మనం ప్రతిరోజు మూనుని బేస్ చేసుకొని చూసుకుంటూ ఉంటాం. వజ్యం కానివ్వండి, దుర్ముహూర్తం, ఇలాంటివన్నీ మనం నక్షత్రాలను బేస్ చేసుకొని, చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ నక్షత్రానికి ఇంపాక్ట్ మన మీద ఎలా ఉంటుంది. మనకి చంద్రుడు మన రాశి నుంచి వెళ్తూ ఉంటే 9 రకాల ఎమోషన్స్ మనకు కలిగిస్తాడండి. కొన్నిసార్లు మనకు సంపద వస్తుంది, జన్మతార మనల్ని మనం తెలుసుకోవటం, సంపదను సృష్టిస్తుంది. జన్మతార విపత్తులు క్రియేట్ చేస్తుంది. సేమ్ మూన్ మన జన్మ రొటేట్ అవుతూ ఉంటే విపత్తులు క్రియేట్ చేస్తుంది. తర్వాత కొన్నిసార్లు సాధన మనలో కొత్త టాలెంట్ను బయటకు తీసుకొస్తుంది. నైదన డిస్ట్రక్షన్ చేస్తుంది. మిత్ర, పరమమిత్ర కొన్నిసార్లు మనకు మంచి మంచి మిత్రులను ఇస్తుంది, కొంతమందికి మోస్ట్ వెల్విషర్ని ఇస్తుంది. ఇలా ఒక్క దిన ఫలమే మనం ప్రతిరోజు చూసుకునే నక్షత్రాలు మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. దీనితో పాటు మనకి ఉగాది స్పెషల్గా హోల్ ఇయర్ కూడాను మనం ఒక మూనుని చూసుకొని ఎలా చూపిస్తున్నాం, ఈ మూన్ లాగా మనకి గురువు, శని, రాహు, కేతుల యొక్క ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మన ఉగాది ఈ సందర్భంగా మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి గురువు, శుక్ర, రాహు, కేతులు మన జన్మ నక్షత్రానికి, ఒక్కొక్కరి జన్మ నక్షత్రానికి ఏ విధంగా అవి సపోర్ట్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే ఏమంటారు ఇంకా ప్రిసైజ్గా ఉంటుందండి ప్రిడిక్షన్. రైట్. ఇప్పుడు విశాఖ నక్షత్రం ఉందనుకోండి, 1, 2, 3 పాదాలు అంటారు. అంటే అది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారండి? అంటే మూన్ వచ్చేటప్పటికి ట్రావెల్ చేసేటప్పటికి ఒక్కొక్క నక్షత్రంలో వచ్చేటప్పటికి 24 అవర్స్ ఉంటుందండి ఇంచుమించు అప్రాక్సిమేట్గా. దానికి మనం డిగ్రీస్ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తామండి. ఒక నక్షత్రం వచ్చేటప్పటికి 13 డిగ్రీల మనకి చూడండి, మన మ్యాథమెటిక్స్ ఇలా డిగ్రీస్ సర్కిల్ని కొలవటానికి డిగ్రీస్లో అని ఇన్వెంట్ చేసింది ఇండియన్స్. అది డీల్ చేసే జ్యోతిష శాస్త్రంలోనే. ఎవరైనా కనుక జ్యోతిష శాస్త్రము ఇది మూఢనమ్మకం అది ఇది అన్న వాళ్ళకి ఆన్సర్ ఇదే. మ్యాథమెటిక్స్తో చేసింది ప్రతిదీ ఎలా, because maths is the base for the science, no? Base for the mathematics invention for the scientific experiments kada, calculations అదే మ్యాథమెటిక్స్ ని ఆస్ట్రాలజీ వాడుతుంది. సో ఏం చేస్తారంటే సర్కిల్ని 360 డిగ్రీస్గా డివైడ్ చేస్తారు. 27 నక్షత్రాలని డివైడ్ చేసేసి 13 డిగ్రీలు 13 మినిట్స్ ఉంటుంది అనమాట. సో అది ఒక్కొక్క పాదానికి డివైడ్ చేస్తారు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటుంది. 3 డిగ్రీ 20 మినిట్స్ ఉంటుంది అనమాట. అంటే ఎనీ ప్లానెట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క డిగ్రీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని బట్టి వాటి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది అనమాట. పాదం వచ్చేటప్పటికి 1/4 ఆఫ్ నక్షత్ర. మళ్ళీ ఈ పాదానికి ఒక్కొక్క ప్లానెట్ మళ్ళీ ఇంకా ప్రిసైజ్గా ఉంటుంది అనమాట. చాలా యాక్యురేట్గా ఉంటుంది. బట్ ఆ సిస్టమ్ అంతా మనం జనరల్గా ఆంధ్రాలో ఎక్కువ వాడము. బట్ నార్త్లో చాలా ప్రిసైజ్గా వాడతారు. గుజరాత్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో, తర్వాత మనకి హిమాలయన్ సరౌండింగ్ స్టేట్స్లో వాళ్ళు నక్షత్రం గురించి పట్టుకుంటారండి. రాశి అనేది అసలు వాళ్ళు పట్టుకుంటారు. మన ఆంధ్రాలో ఇక్కడ రాశుల గురించి చాలా. కానీ మన జనరల్గా మీరందరూ కూడా రాశులకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే డేట్ ఆఫ్ బర్త్. నేను యాక్చువల్గా నక్షత్రానికి ఇంపార్టెన్స్ ఇస్తానండి. నక్షత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చూసుకోవాలి, డేట్ ఆఫ్ బర్త్ అక్యురేట్గా ఉన్న వాళ్ళైతే రాశి పరంగానే తెలుస్తుందంట. కాదండి, నక్షత్రాల ప్రకారం కూడా వాళ్ళ స్పెసిఫిక్ లెటర్ కూడా అక్కడ వస్తుందండి. ఇప్పుడు మనం ఆరుద్ర నక్షత్రం చూసుకుంటున్నాం. ఎవరిదైనా పేరు కోటేశ్వర్, లైక్ హాసిని, లైక్ హీరా, ఈ పేర్లో ఉన్న వాళ్ళకి కూడాను ఆ హీ అనే అక్షరం స్పెసిఫిక్గా ఆరుద్ర నక్షత్రం 4వ పాదమే వచ్చేస్తుంది పేరు బలం కూడాను.
అలా కూడా మనం చూసుకోవచ్చు. పేరు బలమైనా కానివ్వండి, దానికి అప్రాక్సిమేట్గా ఉన్న నెంబర్ పాదమే తీసుకుంటాము. జన్మరాశి ప్రకారం అయితే జన్మరాశి ప్రకారం చూసుకుంటాం. బట్ నక్షత్ర ప్రిడిక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ అండి, టైం కన్జ్యూమింగ్. ఎందుకంటే 12 రాశులు పటాపట చెప్పేసి అయిపోతుంది. 27 నక్షత్రాలకు చేయాలి, బట్ టూల్స్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ప్రిడిక్షన్ చాలా అక్యురేట్గా ఉంటుందండి. రైట్. కానీ 27 నక్షత్రాలు ఎందుకు తీసుకుంటాం? ఎన్నో లక్షల నక్షత్రాలు ఉన్నాయి కదా సురేష్ గారు. కరెక్ట్ అండి. మనకి చంద్రుడికి దగ్గరగా మనకి బాగా కనిపించిన నక్షత్రాలు, బ్రైట్గా ఉన్న నక్షత్రాలు మాత్రమే తీసుకుంటారు అనమాట. ఈ నక్షత్రాలు చాలా బ్రైట్గా ఎందుకు ఉంటాయంటే మనకి ఈవినింగ్ టైం ఈ నక్షత్రమే ఫస్ట్ కనిపిస్తుంది మిగతా నక్షత్రాల కంటే. మీరు ఇలా చూసారనుకోండి, కొన్ని నక్షత్రాలు మనకి షార్ప్ కనిపిస్తాయి. మనకి 5:30 ఆ టైంకే కనిపించేస్తాయి చంద్రుడితో పాటు. ఆ 1-2 నక్షత్రాలు చాలా బ్రైట్గా దగ్గరుండి కనిపిస్తాయి. చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. అది 1. 2 అన్ని నక్షత్రాల కంటే ఆ రోజు ఆ నక్షత్రం ముందు కనిపిస్తుంది మనకి. ఇది 2 అనమాట. ఆ యొక్క నక్షత్రం మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండబోతుందండి కొత్త సంవత్సరంలో? మనం పునర్వసు నక్షత్రం కనుక చూసుకుంటే ఈ నక్షత్రానికి పేరు పునః వసుహు. అగైన్ పునః అంటే అగైన్, వసుహు అంటే నివాసం ఉండటం అనమాట. ఈ రాశి వాళ్ళు కొత్తగా ఉన్న అప్పటిదాకా ఆగిపోయి కొంతకాలం పనిచేసి ఆగిపోతుంది. ఏదైనా వస్తువు కానీ, మిషన్ కానివ్వండి, ఒక జాబ్ కానివ్వండి, ఒక ఫ్లో కానివ్వండి, ఒక ప్రాజెక్ట్ కానీ ఇలా స్టార్ట్ అయ్యి ఆగిపోయిన దానికి మళ్ళీ రీక్రియేట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ పునర్వసు. పునర్వసు వాళ్ళు అలానే ఉంటారు. శ్రీరామచంద్రమూర్తి కూడా పునర్వసు నక్షత్రమే. సో ఆయన ఏమవుతుందంటే రఘువంశం అంటూ ఉంటారు అనమాట. ఆ వంశం మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. మా పెద్దవాళ్ళు ఏం చేస్తారు, మా పెద్ద చూసే ఉంటారు కదా, మా ఈ వంశం ఉంది అని అక్కడి నుంచి పట్టుకుంటారు అనమాట. ఇక్కడ నుంచి కదా, అక్కడి నుంచి పట్టుకొని వస్తారు అనమాట. అట్లానే పునర్వసు నక్షత్రం వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది, అక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు చేద్దాం మళ్ళీ చేద్దాం అన్నట్లు ఉంటారు అనమాట. ఈ మైండ్ పరంపరను కొనసాగిస్తూ ఉంటారు. కరెక్ట్, బాగా సూపర్ చెప్పారు. ఎందుకంటే పునః వసు అంటే మళ్ళీ ముందుకి ఆగిపోకుండా ఉండటం చేయగలిగే ఎనర్జీ వీళ్ళకి నామ నక్షత్రం కనుక చూస్తే హూ, హే, హో, డా అన్న అక్షరాలంతా మనకి పునర్వసు. ఈ పునర్వసుకి అధిపతి గురువు, ఆది దేవుడు అతిథిదేవి. సో వీళ్ళు మనకి ఈ సంవత్సరం ఎలా ఉందంటే కందాయ ఫలితాల ప్రకారం 5-0-1 చూపిస్తుందండి. 5 వచ్చేటప్పటికి మనకి బేసి సంఖ్య 5 ఉండే వాళ్ళకి ఫస్ట్ 3 మంత్స్ మార్చి నుంచి జూన్ వరకు ధనలాభం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూలై నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి శూన్యంగా ఉంటుంది. అటు పెద్ద అంటే మంచి ప్రొడక్టివిటీ ఏమి ఉండదు, ఒక తటస్థంగా ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. ఏమీ లేను అన్నట్లు ఉంటుంది అనమాట. అయితే ఫిబ్రవరి నుంచి మళ్ళీ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మళ్ళీ ధనలాభం చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. నక్షత్రం మనకి గ్రహాల ప్రకారం కనుక చూసుకుంటే గురువు, శని, రాహు, కేతులు వీళ్ళకి ఎలా అంటే రిజల్ట్ ఇవ్వబోతున్నారంటే పునర్వసు వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, రాజ్యము. అంటే వీళ్ళకి ఒక వెల్ రెస్పెక్టెడ్ పొజిషన్ వస్తుంది, ఒక మంచి ప్రమోషన్స్ కూడా వచ్చి గొప్ప అధికారం వీళ్ళకి చేతికి వస్తుంది. తర్వాత శని వల్ల వీళ్ళకి పరవాసము, రాహు వల్ల రోగాధిక్యము, జులై నుంచి కేతువు, జులై 20 వరకు సర్వజన పూజ్యము, తర్వాత జులై నుంచి డిసెంబర్ వరకు భయాన్ని కలిగిస్తూ ఉంటారు కేతు అనమాట. అంటే ఒక రకంగా మనం చూసుకుంటే వీళ్ళకి అన్ని విషయాల్లో బాగుంది. పరవాసము అంటే ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ చాలా బాగుంటుంది అనమాట. అయితే కొంతమంది మేము ఎక్కడికి వెళ్ళదండి ఇక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇదంతా మంచిది వార్త కాదనమాట. నేను వాళ్ళు ఫోర్స్ఫుల్గా మూవ్ అవ్వాల్సిన టైం అయితే వస్తుంది. తర్వాత రోగాధిక్యము, రాహు వల్ల హెల్త్ కాంప్లికేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతు వల్ల జులై వరకు అందరి మీద మంచి అప్రిషియేషన్ పొందుతూ గౌరవం, మర్యాదలు చూరగొంటారు వీళ్ళు. అయితే జులై నుంచి ఎండ్ వరకు భయం, వీళ్ళ చుట్టూ భయం కలిపే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి పునర్వసు వాళ్ళకి బ్రీఫ్గా ఈ ఎలా ఉండబోతుంది అనేది మనకి రిజల్ట్. రైట్. మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారు? వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ హోమం కానీ చేయించుకోవాలి. ఆయుష్ సూక్తం అని ఉంటుంది. ఈ ఆయుష్ సూక్తాన్ని ఎక్కువ సార్లు వేదాలు తెలిసిన పండితులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళు చాట్ చేయించుకుంటే ఆయుష్యం బాగా అధికంగా ఉంటుంది. పరవాసం వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఎవరైనా కనుక శనికి సంబంధించిన పూజలు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు విష్ణు దేవాలయాలు తిరుపతి కానివ్వండి, మనకి ఎక్కడైనా సరే ఏదైనా సరే, మనకి చిలుకూరు బాలాజీ కానివ్వండి, మనకి ఇంకా అనంత పద్మనాభ స్వామి పెంజర్ల నందు మనకి నేషనల్ హైవే మీద, బెంగళూరు నేషనల్ హైవే మీద ఇలా విష్ణు ఆలయాలు అవి ఎక్కువ విజిట్ చేస్తే వీళ్ళకి పరవాసం వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైనా రాజ సమాన సౌఖ్యము, ఉన్నతంగా ఎదగాలి, ప్రమోషన్స్ కావాలనుకుంటే వీళ్ళకి గురువుకి సంబంధించిన ఆశ్రమాలు విజిట్ చేయడం, మెడిటేషన్, యోగా ప్రోగ్రాములు చేస్తే చాలా చక్కగా కలిసి వస్తుంది. శనగలను దానం ఇవ్వచ్చు, ఎల్లో కలర్ వస్తువులు ఎక్కువ వాడుతూ ఉండాలి. మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా వీళ్ళు ప్రార్థిస్తూ ఉంటే
హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్ కేస్ ఎవరికైనా చాలా ఆటంకాలు హడ్డిల్స్ ఉంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఇది జనరల్గా గ్రహస్థితి బాగున్నా రిజల్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వని వాళ్ళకి, లేదంటే వాళ్ళ ఇంట్లో కొన్నిసార్లు ఈ రాహు పీడలు కేతు పీడలు ఇంట్లో వాళ్ళకు ఉన్నా కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఇల్లంతా ఉంటుందన్నమాట. దృష్టి ఎక్కువ పడినా వాళ్ళకి ఈ మన్యు పాశుపత అభిషేకం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇంకా హయ్యర్ ప్రమోషన్స్, మనకి నాయకత్వ పొజిషన్ కావాలి, సి లెవెల్ పొజిషన్స్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇలా కార్పొరేట్ లీడర్లు, లేదంటే పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు కానివ్వండి, లేకుంటే మనకి పబ్లిక్ సర్వెంట్లో సీనియర్ మోస్ట్ గెజిటేటెడ్ కంటే ఎబో కన్నా కొన్ని పోస్టులు ఉంటారండి. వీళ్ళు రాజశ్యామల హోమాన్ని కనుక చేయించుకోకుంటే ఒక 2 days దీక్షలాగా పెట్టేసి చక్కగా వాళ్ళకి ఒక మంచి రాజ్యాధికారం వచ్చేసి ఉన్నతంగా ఎదిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. రైట్. సో ఈ విశ్వవసనామ సంవత్సరంలో పునర్వసు నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.